ఈ వరల్డ్లో అందరికీ ఒక డౌట్ ఉంటుంది, కెన్ ఐ స్టార్ట్ ఓవర్ అని. ఆ డౌట్తో అలానే ఉండిపోతాం. జాబ్లో బోరింగ్, కాలేజ్లో ఫెయిల్యూర్, లైఫ్లో పెయిన్. అందుకే మనం ఎదగడం మొదలు పెడతాం. ఈజ్ దేర్ ఏ రీసెట్ బటన్ టు రీసెట్ అవర్ లైఫ్? ట్రూత్ చెప్తా, ఈలోపు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు నీ లైఫ్ మారాలనుకుంటేనే ఈ వీడియో చూడు, ఆర్ ఎల్స్ జస్ట్ స్కిప్. నిజం చెప్పాలంటే రీసెట్ బటన్ ఉండదు, బట్ దెర్ ఈజ్ ఏ ఆప్షన్ టు రీబిల్డ్. కానీ అది మాన్యువల్గా ప్రెస్ చేయాలి. బట్ మాన్యువల్గా ఎలా అని నువ్వు అడిగితే నేను చెప్తా దీని గురించి. నేను ఇప్పుడు మీకు రొటీన్ని ఫాలో అవ్వు 30 డేస్లో పూర్తిగా మారిపోతారనో, లేక మీరు దీనివల్ల అద్భుతాలు క్రియేట్ చేస్తారనో నేను చెప్పట్లేదు. నేను కన్ఫామ్గా చెప్పగలను, ఇది ఫాలో అవటం వల్ల మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. అందరూ అంటూనే ఉంటారుగా, ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి పునాది అనేది స్ట్రాంగ్గా ఉండాలని. సో ఇది నువ్వు 1% చేంజ్ చేసినా సరిపోతుంది. మార్నింగ్ టీ, కాఫీ లాంటివి తాగకుండా ఒక ½ లీటర్ వాటర్ తీసుకో. ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూడకుండా గోల్స్ ఓపెన్ చేసి డ్రీమ్స్ని అచీవ్ చేసే మార్గం తెలుసుకో. బుక్ రీడింగ్ని అలవాటు చేసుకో, ఎందుకంటే నీ బాడీకి ఫిజికల్ జిమ్ ఎంత ఉపయోగమో నీ బ్రెయిన్కి మెంటల్ జిమ్ అంతే ఉపయోగం. ఈ ఒక్క హ్యాబిట్ వలన నీ స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి అండ్ నీ మైండ్ ఒక ఇంటెలిజెంట్ లాగా ఆలోచిస్తుంది. ఒక్క క్లారిటీ నిన్ను టోటల్గా మార్చేస్తుంది. నువ్వు ఇలానే ఆలోచించాలి, నోబడీ ఈజ్ కమింగ్, ఐ హ్యావ్ టు చేంజ్. ఎవ్వరూ నీకోసం రారు, నీకు నువ్వే మారాలి. ఎప్పుడైతే ఎలా అనుకుంటావో, యూ డోంట్ రీస్టార్ట్ లైఫ్, యూ విల్ క్రియేట్ ఇట్. నీకు నువ్వు లైఫ్ని సొంతగా బిల్డ్ చేసుకునే కెపాసిటీ నీకు వస్తుంది. ఇక్కడి నుండి నువ్వు మారదామని అనుకుంటే ఐ విల్ క్రియేట్ మై ఓన్ లైఫ్ అని కమెంట్ చేయి. లెట్స్ గ్రో టుగెదర్. మనం కలిసి ఎదుగుదాం.